ఓటమి గురించి భయం. అసలు ఓటమి గురించి భయం అంటే అసలు ఈ మనిషి ఎందుకు ఓడిపోతున్నాడు? సో ఎందుకు ఓడిపోతున్నాడంటే యాక్చువల్లీ మనసు చెప్పిన మాట మనం వింటాం. ఓకే. సో మనం చెప్పిన మాట మనసునది. సో అలా మనిషి ఓడిపోతుండు. సో మనం ఏం మాట్లాడుకుందామంటే అసలు స్కూల్లో, కాలేజీలో అండ్ యాజ్ వెల్ యాజ్ యూనివర్సిటీలో ఎక్కువ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే చదువుతారు, బాగానే ఉంటుంది. స్కూల్లో కూడా బాగానే మార్కులు వస్తాయి అండ్ స్లీప్ టెస్ట్ అండ్ హాఫ్ ఇయర్లీ టెస్ట్ అన్ని టెస్ట్లో బాగానే ఉంటాయి. సార్ ఎవ్రీడే చెప్పినప్పుడు లేచి కూడా బాగానే చెప్తారు. బట్ ఒకటి ఇష్యూ ఏమంటే ఇప్పుడైతే ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయో, పబ్లిక్ ఎగ్జామ్స్, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎగ్జామ్ హాల్లోకి పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ పేపర్ చూసి మొత్తం చదివినంతా మర్చిపోతారు. అంటే బుర్ర ఖాళీ అయిపోతుంది. ఎందుకు ఖాళీ అవుతుంది అంటే అక్కడ వాళ్ళకు ఒక ఫియర్, ఒక భయం అనే ఒక పదం మైండ్లోకి జనరేట్ అవుతుంది. సో అదేవిధంగా వాళ్ళు ముందే ఒక ఎగ్జామ్ దగ్గరలో ఉందనగా వాళ్ళకు ఒక భయం పడుతుంది. ఏం భయం అంటే అరే మనము చదువుతున్నాము, అసలు అక్కడ అవుతుందో కాదో, ఒకవేళ చదివింది రాకుంటే ఎట్లా, ఒకవేళ ఫెయిల్ అయితే ఎట్లా అనే ఆలోచనతోటి వాళ్ళు బాగా సఫరింగ్ అవుతారు. సో అలా అని ఫెయిల్ అవుతారు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉంటాడు. ఆ స్టూడెంట్ ఏం చేస్తాడంటే బాగా మెరిట్, బాగా జీనియస్, బట్ సార్ చెప్పింది చెప్పాడు. సార్ క్వశ్చన్స్ అడిగితే చెప్పాడు. నెక్స్ట్ సారు లేచి అడిగితే కూడా చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే భయం. సో ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పుడు ఒక 1 month ముందు ఎగ్జామ్స్ ఉన్నాయనగా ఆ పర్సన్ ఏం చేస్తాడంటే భయపడతాడు. ఎందుకు భయపడతాడు అంటే నేను ఫెయిల్ అవుతానని భయపడతాడు. అంటే ఏం చేసినట్టే ఆ పర్సన్ తన మనసుకు తనే చెప్పుకున్నాడు. తన మనసుకి ఏం చెప్పుకున్నాడు అంటే నన్ను ఫెయిల్ చేయు అని తన మనసుకు చెప్పుకున్నాడు. కాబట్టి సో అతను ఫెయిల్ అయిపోతాడు, అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవుతాడు. సో ద ప్రాబ్లం ఏమంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్ డజంట్ బిలీవ్ సమ్ కైండ్ ఆఫ్ థాట్ఫుల్ ప్రాసెస్. అతను ఒక ఆలోచన నమ్మడు. సో అలా అని ఫీల్ అవుతాడు. సో మనుషులు ఎందుకు ఫీల్ అవుతారు అంటే లైక్ ఏ భయం. అంటే మన మాట, మనసు మాట మనం వినద్దు, మనం చెప్పిన మాట మనసు వినాలి. అంటే మన కంట్రోల్లో మనం ఉండాలి. ల్యాక్ ఆఫ్ పీపుల్ దే కుడ్ నాట్ కంట్రోల్ ఇన్ ద సోల్. అంటే మస్తు మంది తన మనసు కంట్రోల్లో ఉండి మర్చిపోతారు, తనను తాను మర్చిపోతారు. సో అలా అని అందరూ ఫెయిల్ అవుతారు. సో నెక్స్ట్ ఐబీబీఎస్ స్టూడెంట్ ఏం చేసినంటే ఇది ఏందబ్బా అని చెప్పేసి ఆలోచించుకొని సెల్ఫ్ కంట్రోల్ చేసుకున్నాడు. సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని ఇది ఇలా కాదు, సో ఎలాగైనా మనం మూవ్ అవ్వాలా, ఇలా కాదు ఎలాగైనా మూవ్ అవ్వాలని చెప్పేసి అతని మాట తన మనసు మాట తన వినలే, తన మాట మనసు వినేటట్లు చేసుకొని దృఢ సంకల్పంతో అతను ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు. సో అలా ఎప్పటికైనా కానీ దృఢమైన సంకల్పం ఉంటే ప్రతి మనిషి సక్సెసే. ఫెయిల్యూర్ ఎందుకు వస్తా అంటే మనిషికి భయం వల్ల. అసలు భయం అనే వర్డ్ ఎక్కడ లేదు. ఆ భయం అనే వర్డ్ మన మనిషి ఆలోచనలో ఉంది. భయం అనే వర్డ్ మన మనిషి ఆలోచనలో ఉంది, అంతే తప్ప ఎక్కడ లేదు. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా అవుతావు, ఎలా ఆలోచిస్తే అలా. సో అందుకనే ఎప్పటికైనా కానీ మన మాట మనం వినాలి. మనసు మాట అవసరం లేదు. జస్ట్ మనసు మనం చెప్పే మాట మనసు వినే విధంగా చేస్తేనే మనిషి సక్సెస్ అవుతారు. సో అలా. సో మనిషి ఎందుకు ఓటమికి భయపడతాడు? ఓటమికి ఎందుకు భయపడతాడు అంటే ఎప్పుడైతే ఏ ప్లేస్ కానీ ఎక్కడ అంటే ఏ ఎగ్జామ్లో అయినా కానీ మన వల్ల కాదు అని ఆలోచన వచ్చినప్పుడు అది కాదు. సో ఎగ్జామ్ ఉంది ఒక 2 or 4 months బ్యాక్, 4 months తర్వాత, అప్పుడు మనం ఇప్పటి నుంచి చదవాలని గట్టి అనుకుంటాం. సో ఏమవుతుంది, చదువుతాం, ఇట్ షుడ్ బి బెటర్. బట్ ఏమవుతుంది అంటే ఒక ఆలోచన, అంటే కనబడిన చిన్న చీమంత ఆలోచన ఏం చేస్తుంది, అరే మనం చదువుతున్నాము, అవుతుందా కాదా అంటే సెల్ఫ్ డౌట్. ఈ సెల్ఫ్ డౌట్ వల్ల మస్తు మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. సో అలా. సో ఇంకోటి ఏమంటే 10th, ఇంటర్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్కు యూస్ఫుల్ అయ్యేది ఏమంటే ఎప్పుడైనా అని మనం చదివేటప్పుడు ఆ సెల్ఫ్ డౌట్ ఉండద్దు. సెల్ఫ్ డౌట్ అస్సలే ఉండద్దు. ఎప్పుడైతే సెల్ఫ్ డౌట్ ఉంటుందో అప్పుడు వీ కుడ్ బీ ఫెయిల్ ఎనీ ఎగ్జామ్, మనం ఫెయిల్ అవుతాం. సో అలా మనము ముందుకు నడిపిస్తూ పోవాలి. అలా పోవాలంటే ఒక నమ్మకమే, మనిషికి నమ్మకమే నిజమైన ఆస్తి అబ్బా. దానికి మించింది అయితే అసలు లేదుగా. ఉంటే అది ఒక్కటే, ఇంకా ఏది ఉంది, ఏది లేదు కదా. సో అలా. సో ఓటమి అనేది ఒక నీటి ప్రవాహం లాంటిది. ఓకే,
ఓటమి అనేది ఒక నీటి ప్రవాహం లాంటిది. మనం ఒక చెరువు దగ్గరికి కానీ, ఒక సముద్రం దగ్గరికి కానీ, ఒక కాలువ దగ్గరికి పోయినప్పుడు వాటర్ అలా పోతూ ఉంటాయి, అవునా? సో ఓటమి కూడా అలా పోతూ ఉంటుంది. బట్ సక్సెస్ అనేది ఒక బండరాయి లాంటిది. ఓకే, బండరాయి లాంటిది. ఎంత వాటర్ కొట్టుకపోయినా కూడా కాలువలో నుంచి ఆ బండ అనేది జరగదు. సో అలా అంటే ఎప్పుడో ఒకసారి మనిషికి సక్సెస్ అవుతాడు. కాబట్టి మనిషి ఓటమి గురించి ఆలోచించుకోవద్దు. ఫస్ట్ వీ హ్యావ్ టు డూ ఫోకస్, వీ హ్యావ్ టు డూ ఎలాబరేట్ ఆన్ ది ఫోకస్ అండ్ ప్రాసెసింగ్. దట్ షుడ్ బి బెటర్. సో జస్ట్ ప్లీజ్ విల్ యూ ఫోకస్ ఆన్ యువర్, train your brain and train your mind and train your self control, train your thought. That could be a better idea. So that is the thing. Fear is like it's not a fear అనేది మనం ఆలోచన అంతే. భయం అనేది ఆలోచనలో ఉంటుంది. భయం అనేది మన దేహంలో పుట్టలేదు, మన ఆలోచనలో పుట్టింది. ఆలోచనలో అది ఇంటర్నల్గా పుట్టింది, ఇంటర్నల్గా. సో అది ఇష్యూ. యు వాంట్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్, సో ప్లీజ్ డూ రిఫర్ about your elaborate and about your capability of some small tips and some kind of thoughts. Just you can do motivate your thoughts. That could be enough. So that is the thing of life.